సమ్మర్ స్పెషల్ రెసిపీ హెల్తీ అండ్ టేస్టీ బనానా మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ బనానా మిల్క్ షేక్ని తయారు చేయడానికి నేను ఇక్కడ 3 బాగా పండిన అరటిపళ్ళు తీసుకుని పైన తొక్కు తీసేసుకోవాలి. బాగా పండిన అరటిపండు తీసుకుంటే మిల్క్ షేక్ అనేది మరింత రుచిగా ఉంటుందండి. ఇలా పీల్ చేసుకున్న అరటిపండును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ బనానా మిల్క్ షేక్ని ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. చూడండి, అన్నిటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత 3 టీ స్పూన్ల పంచదార వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల బాదం పలుకులు, కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. అలాగే 1 కప్పు పాలు పోయాలి. ఈ బనానా మిల్క్ షేక్కి పచ్చిపాలు మాత్రమే తీసుకోవాలండి. అప్పుడే మిల్క్ షేక్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్గా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకుని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని బాదం పలుకులతో గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా యమ్మీగా బనానా మిల్క్ షేక్ రెడీ అండి.